ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీలో మహేష్ అన్న దగ్గర ఉన్నాము. అన్న మనకు వారానికి ఒక లోడ్ అయితే తెస్తారు, గ్యారంటీగా ఇస్తారు. ఏదున్నా కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి రైతులు వచ్చి తీసుకుంటారు. అడుగుదాము అన్నకు 5-6 సంవత్సరాల నుంచి అయితే ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఏం ప్రైస్ ఉంది, ఇప్పుడు సైవాల్ లోడ్ వచ్చింది, ఎలా ఉంటుంది మార్కెట్ అనేది అడుగుదాము. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మనకి అడ్రస్ ఏమొస్తుంది అన్న? హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది అన్న. రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. కవాడపల్లి అన్న. ఓకే. రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది మనకు. ఓకే. ఎల్బీ నగర్ హైవే నుంచి 3 కిలోమీటర్లు. ఓకే. రామోజీ ఫిలిం సిటీ హైవే ఉంటుంది కదా, విజయవాడ టు ఎల్బీ నగర్ హైదరాబాద్కి, దానికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఆవులకు మీరిచ్చేదానికి వేరే దానికి డిఫరెన్స్ ఏందన్న వేరే వాళ్ళకు? ఎప్పుడైనా మనం చాలా కూల్గా ఉన్నవే తీసుకొస్తామన్న. ఓకే. ఇంకొకటి ఇవ్వడం కూడా కస్టమర్కి ఇమీడియట్గా ఇచ్చేసేయం. ఒక రోజు 2 రోజులు మన దగ్గర పెట్టుకొని సెట్ చేసి ఇస్తాం. ఏదైనా ట్రాన్స్పోర్ట్లో వచ్చింది కొంచెం దానికి స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ అయినాకనే ఇస్తాం. ఓకే. మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చేది దానికి. ప్రతి ఆవు మంచిదే అన్న, ప్రతి ఏ ఆవు అట్లా ఉండదు. ఓకే. కానీ ఆ ట్రాన్స్పోర్ట్లో అంత దూరం నుంచి వచ్చినందుకు దానికి ఆ పెయిన్తో అది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అది మనం సెట్ చేసేస్తాం. ఈరోజు ఇది వచ్చింది, ఈరోజు వచ్చిన చూడండి. ప్రైస్ మన 60 నుంచి 90 ఉంటుంది అన్న. 60 నుంచి 90 వేలు ఉంటుంది. ఓకే. ఇప్పుడు సైవాల్ 2 ఉన్నాయి. 2 ఉన్నాయన్న. ఓకే. కాంక్రేజ్ ఎన్ని ఉన్నాయి? కాంక్రేజ్ 6 ఉన్నాయన్న. 6 ఉన్నాయి. కాంక్రేజ్ 6 ఉన్నాయి. 4 అమ్మిర్రు. అవునన్న. ఓకే. ఇది చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే. 25 డేస్ టైం ఉంది. 25 డేస్ ఆర్డర్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న. ఓకే. ఆర్డర్ స్టార్ట్ అయింది. 25 డేస్లో డెలివరీ అవుతుంది. ఓకే. అక్కడ వాళ్ళు 6 to 7 లీటర్స్ మిల్కింగ్ ఇస్తుందని మనకు చెప్పారన్న. కానీ మనం కస్టమర్కి చెప్పేది మాత్రం 5 లీటర్స్ అన్న. ఎక్కువగా ఓపెన్ గ్రేజింగ్ వదులుతారు. ఓపెన్ వదులుతారు కదా? వదులుతామన్న. ఓకే. వదులుతాయి. మన దూడలు కూడా ఇప్పుడు వదిలేదే ఉంది. ఆ విధంగా ఉన్నాయి, వదిలే ఉంది, చూసుకోవచ్చు. ఓలా ఇది రాటీ అన్న. ఓకే. రాటీ ఉంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే. సెకండ్ ఇది బండ్లో డెలివరీ అయిందన్న. లోడ్లో డెలివరీ అయింది. మేల్ కాఫ్ పల్టది సార్. ఎంత ఇస్తుంది అన్న? ఇది 6 ఇవ్వాలన్న. 6 పాలు మంచిగా ఇస్తుంది అన్న. రాటీ ఇంకోటి చిక్కగా కూడా బాగుంటుంది. ఓకే. రఫ్ బ్రీడ్ ఇది. ఇది ఎక్కువ పెద్దగా ఉండే కదన్న. హైట్ తక్కువ ఉంటాయి అన్న. సాయివాల్ అయినా, రాటీ అయినా, థార్పార్కర్ అయినా హైట్ తక్కువ ఉంటాయి. ఓకే. వీటిలో రఫ్ బ్రీడ్ అన్న. సాయివాల్ కన్నా కూడా రఫ్ రాటీ చాలా రఫ్. ఫీమేల్ ఉందా, మేల్ ఉందా? దీని మేల్ కాఫ్ ఉందన్న. మేల్ కాఫ్ 5 లీటర్ ఇస్తుంది. 5 లీటర్లు ఇస్తుంది అన్న. ఓకే. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు జున్ను పాలు ఉందన్న. జున్ను పాలు ఉంది. ఓకే. ఇది చెప్పండి అన్న. ఇది ఫీమేల్ కాఫ్తో ఉందన్న. సెకండ్ లాక్టేషన్. ఓకే. ఫీమేల్ కాఫ్ సెకండ్ లాక్టేషన్. అక్కడ మనం 5 లీటర్స్ చెక్ చేసుకొని తెచ్చినాం మనం. పల్టా 5 లీటర్స్ చెక్ చేసుకొని తెచ్చినాం. ఈ రోజు వచ్చింది కాబట్టి ఇంకొంచెం అవి తిని కొంచెం సెట్ కావాలన్న. ఓకే. అయినా అది ఏంటంటే కొంచెం ఆ జర్నీ స్ట్రెస్ మాత్రమే ఉంటుంది అన్న. ఇంకా అగ్రెసివ్ అనేది దీంట్లో ఉండదు. సాయివాల్ రాటీ వాళ్ళు ఉండదు. చాలా కూల్ ఉంటుంది. పాలు దీని దగ్గర 5 మనం చెక్ చేసుకునే తీసుకొచ్చాం. ఓకే. చెక్ చేసి 2 పూటలు మనం చెక్ చేసుకునే తీసుకొచ్చాం. మీరు ఇక్కడ చూపెట్టేస్తామన్న. ఎవరికైనా సరే పాలు చెక్ చేసే ఇచ్చి పంపిస్తాం. ఓకే. చెక్ చేసుకునే తీసుకోవచ్చు. తొందరపడి కానీ ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవద్దనే నా రిక్వెస్ట్ అన్న. ఎవరైనా 100% వచ్చి చెక్ చేసుకొని చూసుకొని సాటిస్ఫై అయ్యి తీసుకొని పోవాలి. ఎక్కడ కూడా అయినా సరే, నా దగ్గర అయినా, వేరే వాళ్ళ దగ్గర అయినా, ఎవరి దగ్గర అయినా సరే. ఓకే. వాళ్ళకు నచ్చిన క్వాలిటీ, నచ్చిన అన్ని చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవడం 100%. వెళ్ళి కూడా అక్కడ ఆన్లైన్ వేసి చాలా మంది మోసాలు ఉన్నాయి. మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కొత్త కస్టమర్లు వెళ్తే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి రెండు చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఓకే. ప్యూర్ బ్లాక్ ఉంది. ఓకే. ఏదో పల్టా సార్ ఫీమేల్ కాఫ్. కపిలా ఉందా అన్న? ఒక్క స్పాట్ కూడా లేదన్న. ఓకే. కపిలాలో ఉంది. ఒక్క స్పాట్ కూడా లేదు. చూడండి, కొంచెం బ్రౌన్ ఉంటుంది కానీ ఎంత బ్రౌన్ వస్తానా. 100% బ్లాక్ కూడా కపిల కాదు. ఓకే. జస్ట్ కొంచెం అన్న ఇట్లా బ్రౌనిష్ వస్తేనే అది కపిల అవుతుంది. కపిల జెడ్ బ్లాక్ డెలివరీ అయింది. ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాఫ్ ఉంది. లేకేజా కాఫ్ కపిలేనా? కాఫ్ మన ఇది కాబరీ వచ్చిందన్న. కాబరీ టైప్ వచ్చింది. ఇదన్నా థర్డ్ లాక్టేషన్. ఓకే. థర్డ్ లాక్టేషన్ ఒక 10 డేస్లో డెలివరీ అవుతుంది. 10 డేస్లో డెలివరీ అవుతుంది. ఇది ఏంటంటే కొంచెం కండిషన్ తక్కువనే. ఈ రోజే వచ్చింది లోడ్. 2500 కిలోమీటర్ల నుంచి వచ్చింది. 2500 కిలోమీటర్స్ నుంచి ఒక 5-6 డేస్లో ఓపెన్గా వదులుతారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఓపెన్గా వదులుతారు అన్న వాళ్ళు. ఇంకా ఫీడ్ కూడా మనం లోడ్ రేపు రావాల్సింది. ఓకే. వాళ్ళకు పండుగ ఉందని చెప్పేసి ఉగాది కోసం అని ఒక రోజు తొందరగా వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్ళడం కోసం తొందరగా వచ్చారు. రేపు మనం యాక్చువల్గా మనకు రేపు పొద్దున్న రావాల్సిన లోడ్ ఇది. ఓకే. వాళ్ళకు వెళ్ళడం కోసం అది చేసారు. ఎక్కడ ఉన్నా కూడా అన్న ఒక మంచి విషయం అయితే చెప్పింది. ఆన్లైన్లో ఎవరికి నమ్మకండి. చాలా మంది నాకు కూడా కాల్ చేస్తారు, అన్న ఇట్లా డబ్బులు వేసాను అంటే వేరే వాళ్ళకి ఫేస్బుక్లో చూశాను వీడియోలు వేరే వాళ్ళవి.
అని చెప్తారు. అన్న, మన ఎక్కడున్నా తెలుగు మన కస్టమర్లు ఛానలే అని కాదు, ఎక్కడున్నా కూడా నేను కూడా వీడియోలో చెప్తాను. చెప్పండి అన్న. మన తెలుగు కస్టమర్లు చాలా మంది అక్కడికి వెళ్ళి మోసపోయిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసిన చాలా మంది చేశారు. అవును, వెళ్ళే ముందు అడిగితే కూడా మీ ఇష్టం అని చెప్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొనొద్దని మనం చెప్పము, చెప్పలేము. కానీ వాళ్ళ దగ్గర మోసపోవద్దని మాత్రం చెప్తాం మనం. Okay. అంతే, మోసపోకుండా మీరు ఎక్కడికి వెళ్ళైనా కొనుక్కొచ్చుకోండి, ప్రాబ్లం లేదు. హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, మన దేశంలో చాలా మంది ఉన్నారు. అవును, అని ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న, ఇది కూడా బండ్లోనే డెలివరీ లోకల్లో తీసుకుంటే రిస్క్ ఉండదు కదన్న. ఉండదు అన్న. లేక ఏదైనా ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా వస్తే ఇక్కడ అడగడానికి అని ఉంటుంది, అక్కడ ఎవరైనా చెల్లుతాడు మనం. దీన్ని చెప్పండి అన్న. అని సెకండ్ లాక్టేషన్. ఓకే, అక్కడ 6 లీటర్స్ ఇచ్చింది అన్న లాస్ట్ టైం. 6 లీటర్స్. ఇది ఇప్పుడు బండ్లోనే డెలివరీ అయింది. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది అన్న. ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్లో ఉంది, బండ్లోనే డెలివరీ అయింది. ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఓకే, థర్డ్ లాక్టేషన్. ఇది 7 లీటర్స్ ఇస్తుంది అని చెప్పిరన్న. 7 లీటర్స్. థర్డ్ లాక్టేషన్ ఉంది. ఇంకొక 10-15 డేస్ టైం ఉందన్న. 15 డేస్ టైం. 15 డేస్ టైం ఉంది. ఓకే, ఇది చూడొచ్చు. మంచి మిల్కర్ అన్న. ఓకే, మీరు ఒక్కరోజు కొంచెం తినవు. ఈ ఒక్క రోజు కొంచెం అది పడుకోవడానికి ఇష్టపడతాయి. ఓకే, తిండి కన్నా ఎక్కువ కూడా పడుకోవడం, రెస్ట్ తీసుకోవడమే ఉంటుంది. రేపు కరెక్ట్ తింటాయి అన్న. రేపు మంచి. రేపు కరెక్ట్ తింటాయి. ప్రతి దాని కడుపు ఇవాళకి రేపటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, మనకు రేపు అమావాస్య లేకపోతే రేపే వచ్చేటివి. ఓకే, ఇక మనకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఓకే, మనం కూడా వాళ్ళు తొందరగా ఒక రోజు తీసుకొస్తా అంటే తీసుకురమ్మని చెప్పినాం. ఓకే, ఈ వీడియో కూడా మనం రేపు చేసి ఓ పండగ రోజు వీడియో చేద్దాం అనుకున్నాం. ఓకే, ఇక మన సెంటిమెంట్స్ కూడా అమావాస్య రోజు మనకు దాన్ని సెంటిమెంట్గా తీసుకోం కాబట్టి ఓకే, ముందు రోజు ఈ రోజే వచ్చినాయి, ఈ రోజే వీడియో కూడా చేస్తున్నాం. ఓకే. ఇది రాటి అన్న. రాటి ఇది 15 డేస్ టైం ఉందన్న. ఓకే, లేక ఇది కూడా మనకు ఆడ 6 లీటర్స్ చెప్పారు. ఓకే, మనమైతే కస్టమర్కి 5 లీటర్సే చెప్తాం అన్న. ఇది బాగుంది. ఇది కూడా చాలా బాగుందన్న. ఉంది. అది ఇప్పుడు దిగినాయి అన్న. మనకి వచ్చేస్తే 2 గంటలు అయింది బండిలో దిగి. వాటిని నడిచినప్పుడు కూడా దాని ప్రాసెస్ లేదు చూడండి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. బండి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడే వచ్చింది, అంటే మార్నింగ్ వచ్చింది. ఓకే, లేకేజా దూసరా. ఓకే, ఇక మొత్తం ఎన్ని వచ్చినాయి? ఇది ఒకటి ఉందన్న. ఓకే, ఇది కూడా 20 డేస్ టైం ఉందన్న. 20 డేస్. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఇది కూడా బ్రీడ్ మంచిగా ఉంది. ఓకే, కండిషన్ కూడా చేంజ్ కాలేదు చూడండి. అది అవును. డెలివరీకి టైం ఉందా? డెలివరీకి 15 రోజులు. 15 రోజులు టైం ఉందన్న. 15 రోజులు టైం ఉంది. ఇది కూడా 6 లీటర్స్ చెప్పారు మనకు. ఓకే, ఈయన అయితే మిల్కింగ్ చూసుకోవాలి. ప్రెగ్నెంట్ అయితే గుడ్ల మాయి రొమ్ముల గ్యారంటీ అన్న. గ్యారంటీ. ఆ రెండింటికి మనం గ్యారంటీ ఇస్తాం. ఓకే, 90కి లోపట్న ఉన్నాయన్ని. 60 నుంచి 90 లోపు 90 వరకు ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ పంపిస్తారన్న ట్రాన్స్పోర్టేషన్? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 స్టేట్లు మన కస్టమర్ ఉన్నారు. ఓకే, తమిళనాడుకు పోతున్నాయి, కర్ణాటక, రాయచూరు. ఇప్పుడు ఈ సాయి వాళ్ళు కూడా అడుగుతారు, రాయచూరు వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే, వాళ్ళందరికీ పండగ రోజు రమ్మని చెప్పినాము. ఓకే. ఆంధ్ర నుంచి కూడా కస్టమర్లు. పండుగ వల్ల కొంచెం డల్ ఉంది, ఆ విధంగా ఉంది, వస్తూనే ఉన్నారు కస్టమర్ వస్తూనే ఉన్నారు. ఓకే, మన గీర్ అన్ని అమ్మేసారు. గీర్ అన్ని అమ్మేసాం. ఒక్క గీర్ ఫస్ట్ లాక్టేషన్ ఒక్క గీర్ ఉందని. ఓకే, దాని కూడా గీర్ 5 కాంక్రీజ్ ఉన్నాయి. మిగితే ఒక లోడ్ మొత్తం సాయివాల్ దిగింది. ఓకే, ఇక్కడ కొనడానికి కారణం ఏంటంటే రైతులు ఎక్కువ మంది అన్న దగ్గర ముందు నుంచి కూడా గ్యారంటీ అనేది ఉంటుంది. ఏది ఉన్నా మొక్క మీద చెప్తారు, ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, ఇది తీసుకొని నీకు మంచిగా ఉంటుందని. సిచ్యువేషన్ బట్టి ఆవులు ఇస్తారు. ముంగళలోకి అడుగుతారు, ఎందుకు, ఇంటి కోసమా, కమర్షియల్ కోసమా అని. దాన్ని బట్టి ఆవులు ఇస్తారు. ఇంకొకటి, అర్ధరాత్రి మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేసి ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని సాల్వ్ చేస్తారు. ఇది కాదు, ఇది ఈ టాబ్లెట్ అయింది, ఈ విధంగా ఉందని. ఇక్కడ చూడొచ్చు. అదొకటి అడ్వాంటేజ్ అయితే మంచిగా ఉంటుంది. ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ అన్నీ ఎక్కించి అంతా చూపెట్టి మరీ పంపిస్తారు. ఉండడానికి రూమ్, ఫుడ్ అంతా అన్న చూసుకుంటారు. రైతులకు, దూరం నుంచి వచ్చిన రైతులకు కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.